కొద్దిసేపే మాట్లాడండి, ఉద్వేగభరితంగా మొత్తం సభంతా కూడా ఆనందభరితమైపోయింది. ఆశ్చర్యకరంగా ఇలా నేను ఎలా మాట్లాడగలిగాను అంటే ఆయన తర్వాత ఉత్తరం రాస్తాడు లేఖా సాహిత్యంలో తన మిత్రులకు, భారతదేశంలో వాళ్ళకి. నా ఉపన్యాసం ముగిసాక అందరూ ఉద్వేగభరితలు కూర్చుడిపోయారు. పైగా నా ప్రసంగమే గొప్పగా ఉందని పత్రికలన్నీ రాసి. నాకు ఆ సమయంలో ఏం గుర్తొచ్చిందంటే, భాగవతానికి భాష్యం రచించిన శ్రీధరాచార్య వారు శ్లోకం రాశారు. ఆ శ్లోకం గుర్తొచ్చింది. అదేమిటంటే, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఎవరు అనుగ్రహం వల్ల మగవాడు మాట్లాడతాడో, కుంటివాడు కొండలు ఎక్కుతాడో, ఆయన అనుగ్రహమే నా చేత మాట్లాడించింది. ఆ భగవంతుని పావన నామానికి జయకారం చెప్పాడండి ఇక్కడ. ఈ విధంగా లేఖలో రాశాడు. ఆ అనుభూతిని గుర్తు తెచ్చుకుంటూ నిజమే ఆయన చెప్పినట్లు మరో రోజు పత్రికలన్నీ అత్యద్భుతంగా ఆయన గురించి రాశాయి. నిజానికి అది వివేకానంద గారి కోసం మాత్రమే ఏర్పరిచిన సభ కాదు, అది బాగా తెలుసుకోవాలి. అక్కడికి అప్పటికే ఆహ్వానితులుగా వచ్చిన వివిధ మత ప్రతినిధులు ఉన్నారు, అందరూ మాట్లాడారు. వారికంటూ కొన్ని వర్గాలు అక్కడ ఉన్నాయి, ఏ వర్గం లేనివాడిని ఒక్కడే. అలాంటి ఈయన పేరు మరో రోజు పత్రికల్లోనూ ఈయన పేరు మారుమ్రోగింది. ఇది గమనించుకోవాల్సిన అంశం. అన్ని పత్రికల్లో కూడా ఈయన గురించే ఎక్కువగా రాశారండి, సామాన్యమైన అంశం కాదు. ఆ రాసిన మాటల్లో కూడా ఇవాళ అన్ని అంశాల్లో అగ్రగణ్యులుగా విరాజిల్లున్న ఒక సన్యాసి స్వామి వివేకానంద. నారింజ రంగు దుస్తులు, కాషాయ రంగు తలపాగా, చక్కగా తీర్చిదిద్దిన ముఖారవిందం, దృఢమైన శరీరం, అందమైన ముఖం, విశాలమైనటువంటి నేత్రాలు, ఎంతో ప్రసన్నమైన ఆకృతి. పత్రిక వర్ణించింది నేను రూపాన్ని. ఎందుకంటే ఆయన 5 అడుగులు 8.5 అంగుళాలు ఆయన హైట్, చామనచాయ శరీరం. ఆయన ఎలా ఉంటాడు, ఆ స్వరూపాన్ని అప్పుడు ఇంగ్లీష్ పత్రిక వచ్చింది, చికాగో అడ్వకేట్ అనే పత్రికలో వచ్చిన మాట ఇది. అలాంటి సద్గుణులను ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఆయన అందరికీ ఇష్టలయ్యారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కలవడం కోసం ఊపిరాడనట్టుగా జనం వచ్చారు. ఎవరిని ఇక్కడ అంతమంది మాట్లాడితే ఎవరి వైపు రాలేదు, ఈయన వైపు వచ్చారు. అక్కడున్న బెంచీల మీదకి ఎక్కువ వచ్చారట, చుట్టుపక్కల నుంచి కూడా వచ్చారట. అప్పుడు ఆయన అనుకున్నారు, ఓ యువకుడా, ఈ స్త్రీల దాడిని తట్టుకోగలిగితే నువ్వు నిజంగా భగవంతుడివే అనుకున్నట్టు మనసులో. అలా స్త్రీలు పురుషులు అందరూ ఆయన వైపు వచ్చారండి. అది ఆశ్చర్యకరమైన అంశం. ఉపన్యాసం ముగిసిన తర్వాత అందరిని సమీపించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కొద్ది మాటల్లోనే అందరూ హృదయాలను చూరగొన్నారు. అంతేకాదు చికాగో వీధుల్లో నిలువెత్తు చిత్రాలు చోటు చేసుకున్నాయంటే ఎటువంటి ఆదరణ పొందారో చూడండి. ఆయన చికాగో వీధుల నుంచి వస్తుంటే హైందవ సన్యాసి వివేకానంద అంటూ వారి వారి పద్ధతుల్లో గౌరవాన్ని సూచించేట నమస్కారాది రూపాల్లో. అన్ని పత్రికలు ఈ విధంగా రాశాయి. అన్ని విధాల సర్వమత మహాసభ విజయవంతమైంది. అందుకోసం శ్రమించిన అందరికీ, ప్రత్యేకించి డాక్టర్ బారోస్ కు ఇది ఒక మహత్తర విజయం అంటూ దీనిలో అందరినీ ఆమూలాగ్రంగా ఆకట్టుకున్న వ్యక్తి స్వామి వివేకానంద. చికాగో నగరాన్ని ఆయన పాదాక్రాంతం చేసుకున్నాడు అని పత్రికలు రాశాయి. చాలా గొప్ప విషయములండి. అయితే కొన్ని పత్రికలు, ఏది మిషనరీ అభిమాన పత్రికలు ఏవైతే ఉన్నాయో వారు మాత్రం ఇంత అభినందించలేకపోయారు. అది కేవలం మత దురభిమానం వల్ల. అయితే ఈయన యొక్క మొదటి మాటే ఇచ్చినటువంటి ప్రభావం గురించి చెప్తూ విశేషించి చక్కటి రివ్యూ రాసిన వాళ్ళల్లో మనకి సిస్టర్ నివేదితగా తర్వాత పేరు మార్చుకున్న మార్గరెట్ నోబెల్, ఆమె చాలా విశేషములైన అంశం రాశారు. ఏంటంటే ఆయన వెనుక ఉన్న ఒక సాగరం, అది ఆయన విజయానికి కారణం. ఆయన వెనుక సముద్రం ఉంది. ఆ మహాసాగరం సామాన్యమైంది కాదు, ఆధ్యాత్మిక వికాసంతో కూడిన ప్రశాంత మహాసాగరం ఆయనకు వెనుకున్నది. ఆయన వెనుక ఉన్నది విచిత్ర ప్రపంచం. ఆ ప్రపంచం ఏంటంటే చెప్తున్నారు వినండి. ఏ ప్రపంచం తన కాలాన్ని వేదాలతో గణిస్తుంటుందో, ఏ ప్రపంచం తన గతాన్ని ఉపనిషత్తులతో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుందో, ఏ ప్రపంచంతో పోల్చినప్పుడు బౌద్ధ మతం నిన్న మొన్నటిదిగా కనిపిస్తుంటుందో, ఏ ప్రపంచం వివిధ మత శాఖలతో నిండి ఉన్నదో, ఏ ప్రశాంత ప్రపంచాన్ని సూర్యకాంతి ముంచెత్తుతుందో, యుగ యుగాల నుంచి యోగి పుంగలు తమ పాద పరాగంతో ఏ ప్రపంచపు దారుల ధూళిని పవిత్రీకరిస్తూ వస్తున్నారో అటువంటి పావన ప్రపంచం స్వామి వివేకానంద వెనుక ఉన్న ప్రపంచం. 1000 మాటలెందుకు, ఆ ప్రపంచం పావన భారతదేశం. ఇది ఆవిడ రాసిందండి. ఈ దేశం 1000 సంవత్సరాల నుంచి చేస్తున్న తన వికాసన ప్రయత్నంలో ఎన్నో విషయాలు పరిశోధించింది, ఎన్నో విషయాలు రుజువు చేసింది, ఇంచుమించు అన్ని విషయాలను సాక్షాత్కరించుకుంది. అటువంటి ఆ మహాప్రపంచం అనే మహాసాగర్ ఆయన వెనుక ఉంది. అదే ఆయన విజయానికి కారణం చాలా అద్భుతంగా చెప్పినది. అంతేకాదు ఆయన చేసిన పని ఏమిటంటే ఒక 2 మహానదుల ప్రవాహాన్ని కలిపాడు ఆయన. ఒకటి ప్రాచ్యమైనటువంటి సనాతన ధర్మం, రెండవది ఆధునికం. ఈ రెండిటిని ఒక వాహికగా కలిపినటువంటి ఒక కాషాయంబరధారి అయినటువంటి పరివ్రాజకుడు ఆ వేదిక మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయన మాటలతో
పైగా ఆయన వ్యక్తిత్వ అహంకారాల్లో అలాంటి మహానుభావుడు ద్వారా సంభవమైన కలయిక ఒక ప్రచండమైన అఘాతాన్ని కలిగించింది. అఘాత ఫలితమే హిందూ మత మూల సత్యాల నిరూపణ అంటే ఆవిడ రచించినటువంటి రివ్యూలో అద్భుతమైన మాటలండి. అదేవిధంగా తమ తమ ప్రత్యేక మత శాఖల మత సంస్థల ప్రతినిధులుగా ఇతర మత ప్రవక్తలు కూడా స్వామి వివేకానందతో పాటు ఆ వేదికపై ఆసీనులు ఉన్నారు. కానీ ఒక మహత్తరమైన మత ప్రచారాన్ని చేసిన గౌరవం దక్కింది మాత్రం వారికొక్కరికే. ఇవి ముక్తకంఠంతో అప్పటి మేధావులందరూ రచించినటువంటి అంశం అండి ఇక్కడ. అంతేకాదు ఆ తర్వాత మొత్తం 11 రోజుల పాటు జరిగే మత సభలు. ఆ తర్వాత కూడా ఈయన మాట్లాడారు. మొత్తం 6 ఉపన్యాసాలు ఇచ్చారు. మొదటి ఉపన్యాసం గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే చిత్రం ఏంటంటే మనం భారతీయులం గనక వారు చెప్పిన మాటను మెచ్చుకుంటున్నాం అనుకోవడం కాదండి. నేటికి కూడా పాశ్చాత్య మేధావుల హృదయంలో అది ముద్రించుకుపోయింది.